పవన్ పొలిటికల్ స్ట్రాటజీపై అనంతపురం వాసుల అభిప్రాయాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. 2014 ఎలక్షన్లకు ముందు జనసేన పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ తర్వాతి కాలంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై మాట్లాడడానికి మనతో కొంతమంది పెద్దలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అరంగేట్రం చేయడము తర్వాత ఇత్యాది అంశాలపై ఎలా మీరు ఇదవుతారు? సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి నేతల్ని విశ్వసించేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం కానీ దేశ ప్రజానీకం కానీ లేదు. ఎందుకంటే వీరికి సామాజిక స్పృహ కానీ రాజకీయాల పట్ల ఆసక్తి కానీ లేదా ప్రజలకు సేవా దృక్పథంతో పనిచేయాలా అనేటువంటి ఆలోచన లేకపోవడం వల్ల ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి తక్కువగా ఉంది. కానీ రాజకీయ శూన్యమైతే రెండు రాజకీయ పార్టీల మధ్య ఈరోజు అధికార పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అయితేనేమి సంక్షేమ రంగంలో అయితేనేమి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇంకా ప్రతిపక్ష పార్టీ దాదాపు 11 ఛార్జ్షీట్లతో ఆ పార్టీ అధ్యక్షుడు పూర్తిగా జైలుకి వెళ్తాడా బయట ప్రజాసేవలో ఉంటాడా అనేటువంటి దాంతో సందిగ్ధంతో రాష్ట్ర ప్రజానీకం ఉంది. ఇలాంటి తరుణంలో కొత్త పార్టీకి అయితే స్పేస్ ఉంది, కానీ పూర్తి కార్యదక్షతతో నిబద్ధతతో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా రాజకీయాలకు వస్తే ప్రజలు స్వాగతిస్తారు. లేదు వారానికి ఒకసారి నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి టీవీ ప్రకటనలోను ట్విట్టర్లోను ఫేస్బుక్లో స్పందిస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం రాజకీయాలని వెల్కమ్ చేసేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడా లేదా పూర్తి స్థాయి సినీ స్టారా పూర్తి స్థాయి సామాజిక కార్యకర్త అనేది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టి రాష్ట్ర ప్రజానీకం ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో అయితే స్పేస్ అయితే ఉంది. ఇప్పటికే అనేక జాతీయ పార్టీలు పూర్తిగా ఈరోజు సంక్షోభంలో ఉన్నాయి. ఇంకా ప్రాంతీయ పార్టీలు ఒకవైపు కులతత్వం అవినీతిమయం, రెండోది వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్నటువంటి ఈ సందర్భంగా కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ రావడం తర్వాత ఇప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇవ్వబోతాడో ఏమి దాని ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? 2014 ఎలక్షన్స్ ముందు బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలు పొందిన అంశాలను అమలు పరుస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాల ప్రకటన చేశాడు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలు పొందిన ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అమలు పరిచింది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెడితే బహిరంగ సభ పెడితే దానికి పోటీగా ఇంకో మీటింగ్ పెట్టడము, వైఎస్ జగన్ మీటింగ్ పెడితే దానికి పోటీ ఇంకో జగన్ పెట్టడము, ఆ విధంగా మీటింగులు బహిరంగ సభలకే కాలం వృధా అయిపోయింది. కానీ ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో ఆ రోజు ఏమి చెప్పాము ప్రజలకి సుడిగాల ప్రకటన చేసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బీజేపీ టీడీ ప్రభుత్వాలకు ఓటేయండి మీకు ఇచ్చిన అంశాలను అమలుపరుస్తామన్నాడు. ఇంతవరకు అమలుపరిచింది ఏంది లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికల మీద ఏ విధంగా మాట చెప్పాడో దాని మీద ఉద్యమకారణ చేపట్టి ప్రజల యొక్క సంక్షేమ పథకాలు కానీ ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అతను ప్రజల్లో వస్తే మటుకు 2019 రాణించగలుగుతాడు. లేదు అతను 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు బహిరంగ సభలు పెట్టుకుంటూ పోతే అతను కూడా రాజకీయాల్లో గతంలో ప్రజారాజ్యం ఏ విధంగా వైఫల్యం చెందిందో ఆ విధంగా పూర్తిగా వైఫల్యం చెందే పరిస్థితి ఏర్పడుతుంది. అనంతపురంలో కొంతమంది ప్రజలతో చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయాలకు రావడం తర్వాత ఈ ట్విట్టర్లోనూ ఇటువంటి ఖాతాల్లో తను స్పందించడం కాకుండా ప్రత్యక్షంగా ఇటు ప్రజల సమస్యలు భుజాన వేసుకొని ముందుకు రావాలి, అప్పుడే సరైన న్యాయం పేదలకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు.